హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్లో పరోటా వెజిటేబుల్ కుర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేసేద్దామా? ముందుగా మనము పరోటాకి పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్. మైదా ఒక పావు కిలో మైదా తీసుకున్నాను. అలాగే రవ్వ ఒక 100 గ్రాముల రవ్వ వేస్తున్నాను. సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. చక్కెర ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, నిండా గట్టిగా కలపకూడదు, అట్లనేసి నిండా లూజుగా కలపకూడదు. ఈ విధంగా కలుపుకోవాలా, నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అంతా లోపలికి ఊరే మారిగా కలుపుకుందాం. ఫైనల్గా పొరోటా పిండి అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. పొరోటాలకి ఇప్పుడు మనము వెజిటేబుల్స్ కుర్మా అనేది తయారు చేసుకుందాం. వెజిటేబుల్స్ శుభ్రంగా వాష్ చేసుకుందాం. వెజిటేబుల్ కుర్మా కోసం 2 ఆనియన్స్, 2 టమాటాలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఆలు, ఒక క్యారెట్, కొన్ని బీన్స్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుంటున్నాను. ఒక 50 గ్రాముల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను ఇందులో. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా అనేది యాడ్ చేస్తున్నాను. చాలా చక్కగా వేగుతుంది ఆనియన్ టమాటో. కాజు, తెల్ల నూగులు, ఇది ఒక 50 గ్రాములు అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. కడాయిలో వాటర్ పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పావు చెంచా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనము స్ట్రైన్ చేసుకుందాం. ఇప్పుడు మనము పరోటాలు బేడా రెడీ చేసుకుందాం. పిండి చక్కగా ఊరింది. పరోటాకి బేడా అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి కొద్దిసేపు ఊరనిద్దాం ఫ్రెండ్స్. వెజిటేబుల్ కుర్మా చేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో ఒక 50 గ్రాముల ఆయిల్ అనేది వేస్తున్నాను. సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా కస్తూరి మెంతి అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియను, టమాటో, కాజు గ్రేవీ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. పావు టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పట్టా, లవంగాలు, యాలకులు దంచుకున్న పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, గ్రేవీ మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు మనము ముందుగా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, వెజిటేబుల్ కుర్మా అనేది రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. చక్కగా వెజిటేబుల్ కుర్మా అనేది రెడీ అయింది. మనము పరోటా రెడీ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా రుద్దుకోవాలి. పల్సగా ఎంత వీలైనంత పల్సగా రుద్దుకోండి.
ఇలా పల్సగా రుద్దుకున్న దాని మీద లైట్గా మైదా అనేది అప్లై చేయాలి. చూడండి, ఇలా 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 మడుచుకోవాలి. లేయర్లుగా ఇలా చుట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు పొరాటాలు మనం మెల్లిగా రుద్దుకుందాం ఫ్రెండ్స్. ఇలా బలంగా రుద్దకూడదు, ఇలా స్మూత్గా అనేది రుద్దాలా. లేయర్లుగా వస్తుంది. మనం బలంగా ఫ్రెష్ చేసి రుద్దకూడదు, ఇలా ఓపిక్గా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్గా 2 వైపులా ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఆ తర్వాత ఒక్కొక్క వైపు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఓపిక్గా పొరాటాలు ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చకూడదు, సన్నని మంట మీదుగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో కాలిస్తే లోపలంతా ఉడకదు, పైన నల్లగా తిరిగిపోతుంది. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పొరాటా అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కొట్టుకున్నామంటే లేయర్లుగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, లేయర్గా పొరాటా అనేది వచ్చింది. ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తాను. ఇలా తీసుకొని ఇలా వెజ్ గ్రేవీ ఎద్దుకొని, చూసారా, సూపర్, భలే టేస్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. అద్భుతం. పొరాటా పిండిలో బాంబే రవ్వ అనేది మిక్స్ చేయడం వల్ల పొరాటా కరకరలాడుతూ అలాగే మంచి టేస్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి మీ ఇంటి దగ్గర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టు నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వీడియోలు, వంట వీడియోలు మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.